నేను ప్రియాంక. వెల్కమ్ టు MNTV న్యూస్. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు అధికారులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ మహిళలపై అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతుందని తాము ఆ గ్రామానికి వెళ్లి చర్యలు తీసుకున్నామని, ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదన్నారు. గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని రామాయంపేట ఏఈ తిరుపతి రెడ్డి గ్రామస్తులకు తెలియజేశారు. ఈరోజు అందరూ లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ ఏఈ మీద పర్సనల్గా మాట్లాడము, ఆ తర్వాత అనని మాటలకి అనుకుంటూ ఆయన ఇంత మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రెజర్ చేయడం జరుగుతుంది కొందరు వ్యక్తులు. నేనేమంటున్నానంటే ఎవరు నాకు దేశులుగా నేను నా డ్యూటీలో భాగంగానే నా డ్యూటీని నిర్వర్తిద్దామని చెప్పేసి నేను వెళ్ళి డిస్కనెక్షన్ చేశాం. అందులో ఉన్నాయి కొన్ని ఓఎస్ఎల్ సర్వీస్ గుంపు సప్లై వాడుతున్నాడు. అందులో కొన్ని ఒక ఓఎస్ఎల్ సర్వీస్ యూడీసీ సర్వీస్ ఉండగా దానికి 2 మీటర్లు సపరేట్గా తీసుకొని వాళ్ళ నాన్న పేరు మీద కానీ వాళ్ళ రిలేషన్స్ పేరు మీద ఉన్న మీటర్లకి చెప్తికేసరికి పేమెంట్ కట్టమంటే మేము కట్టమని చెప్పేసిన వాళ్ళు మాట్లాడడంలో భాగంగా వీరు వారసులు కాబట్టి ఆ వారసులకు సంబంధించిన లింక్ సర్వీసులు పై డిపార్ట్మెంటు ఆదేశాల మేరకు అవి డిస్కనెక్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ రోజుకు మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము మా డ్యూటీ నిర్వర్తిస్తున్నాము. ఇందులో పబ్లిక్ అందరూ రామాయంపేట పరిధి, మండల పరిధి, మున్సిపాలిటీ పరిధి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు బిల్లు సకాలంలో కట్టి జప్తు కేసు వేసేది ఉన్నా కానీ అది కూడా మాకు ఇన్ టైంలో కట్టేసి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి డోలు వాయిద్యాలతో మంత్రులకు ఘనస్వాగతం పలికారు. మినీ మేడారం సందర్భంగా జాతరకు విచ్చేస్తున్న భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. పెద్ద జాతర లాగానే జనం ఈరోజు రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర ఇలాగే కొనసాగుతుంది. మీ పెద్ద జాతరతో పాటుగా మినీ జాతర కూడా అంతే స్థాయిలో జరుగుతున్న విషయం ఈరోజు గమనించారు. మరి గతంలో 15 లక్షల మంది వచ్చారు మినీ జాతరకు. ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అని మరి ఐటీడీఏ ద్వారా సీతక్క గారు ఇక్కడికి 5 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల చేసి ఇప్పుడు వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి. ఎప్పుడు జాతరకు వచ్చినప్పుడు ఎట్లాగా ఉంటాయో వాళ్ళకు వచ్చినప్పుడు కనీస అవసరాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సౌకర్యాలన్నీ కూడా పూజారులు మరియు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని చాలా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం నుండి ప్రారంభమయ్యే తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ పోటీలను విజయవంతం చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి కోరారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హరిచంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్, వెంకట్రెడ్డి, అశోక్ గౌడ్, సంపత్ రెడ్డి, కుడిక్యాల రాములు, నాయని సందీప్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందో దానికి సంబంధించిన ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన టోర్నమెంట్, లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్, తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ గజ్వేల్లో వచ్చే నెల 26 నాడు అంటే ఎల్లుండి ఉదయం ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా యువతందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 20 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడి నుంచి తెలంగాణ గోల్డ్ కప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అయితే T20 సూపర్ లీగ్ ఫార్మెట్ లో జరగబోతుందో దానికోసం సిద్దిపేట జిల్లా టీం ని సెలెక్ట్ చేయడానికి
ఇక్కడ ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ యువత అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ టీం ఓనర్స్ కానీ, మేనేజర్స్ కానీ, తర్వాత స్పాన్సర్స్ అందరికి కూడా మేము శుభాభినందనలు చెప్తున్నాం. గజ్వెల్ వేదికగా ఏదైతే యాక్టివ్ గా చాలా రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యువ సోదరులు సహోదరులు ఇక్కడ నాతో పాటు కూర్చున్నారో, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, హిందూ వాహినికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా యువతను ప్రోత్సహించడానికి కలిసికట్టుగా ముందుకొస్తున్నారు. ఇక్కడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిశ్చంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండ ఒక నెల రోజుల పాటు టోర్నమెంట్ జరగబోతుంది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీసీఐకి సంబంధించిన ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఇంకా పెండింగ్ ఉందో ఆ విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నది. బాంబే హైకోర్టే కావచ్చు, సుప్రీంకోర్టే కావచ్చు, హైదరాబాద్ హైకోర్టు ద్వారా విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని బేస్ చేసుకుని బీసీసీఐతో మాట్లాడి త్వరలోనే ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర స్థాయి గుర్తింపు మేము సాధిస్తాం. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో ప్రతి జిల్లాలో కూడా స్టేడియం కట్టాలనే సంకల్పం ఉన్న దాంట్లో సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆల్రెడీ సిద్దిపేటలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఒక మినీ స్టేడియం ఉన్నది. గజ్వెల్ లో ఒక ఫుల్ ఫ్లెజ్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మించడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కృషి చేస్తాము. ఇక్కడున్న యువత అందరూ కూడా మీరు ఈ క్రికెట్ లో పార్టిసిపేట్ చేయాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ అందరూ కూడా వివిధ యువ సంఘాలు, సామాజిక విషయాల్లో పార్టిసిపేట్ చేసే ఏదైతే ఆర్గనైజేషన్స్ లో వీరందరూ కూడా వచ్చి ఈ తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఆహ్వానిస్తున్నాం. 26 నాడు ఈ ప్రారంభోత్సవం ఉంటది. టోర్నమెంట్ జరుగుతా ఉంటే మధ్య మధ్యలో మేము ఇక్కడ రూరల్ క్రికెట్, రూరల్ క్రికెట్, రూరల్ క్రికెట్, రూరల్ క్రికెట్, గట్టిగానే రూరల్ క్రికెట్, రూరల్ క్రికెట్, వందే మాతరం, వందే మాతరం. స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ 2025 అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులూడుతుండటంతో చిన్నారులు గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో జరిగింది. రోజు మాదిరిగానే శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు చదువుకుంటుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కింద పడ్డాయి. 27 మంది పిల్లలుండగా 6 చిన్నారులు గాయాలయ్యాయి. వారిని నారాయణఖేడ్ ఏరియా దవాఖానాకు తరలించారు. కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. నారాయణఖేడ్ ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ సిడిపో సుజాత వెంకటాపూర్ అంగన్వాడీ టీచర్ అంబికను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా చాలా టీచర్ చాలా మంచిది, గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. టీచర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 5 మంది చిన్న విద్యార్థులు ఐసీడీఎస్ సెంటర్లో పెచ్చులు కూలి వారికి ఇంజురీ కావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా ఎవరైతే ఐసీడీఎస్ టీచర్ ఉన్నారో తొందరగా స్పందించి వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సీరియస్ లేరు, నథింగ్ టు వరీ. కాకపోతే 5 మందికి కూడా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిడిపిఓ గారికి కూడా వారికి ఎంక్వైరీ చేసాము ఆ బిల్డింగ్ గురించి. బిల్డింగ్ చాలా పాతది అని చెప్పిండ్రు. తర్వాత ఏమన్నా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా అని కూడా అడిగితే చాలా టీచర్ చాలా మంచిదంట. గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది, ఇప్పుడు పిల్లలు బాగా చూసుకుంటుందని చెప్తా ఉన్నారు. కానీ ఇది మనకు దురదృష్టకరం. బిల్డింగ్ కండిషన్ గురించి కూడా అడిగితే బిల్డింగ్ కూడా బాగానే ఉంది, మరి పాత బిల్డింగే కానీ చాలా బాగుంది. వర్షాకాలం కూడా ఇంట్లో కూడా ఉరవలేదు, ఏం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మరి ఎట్లా జరిగిందో అది సంఘటన. మరి బిల్డింగ్ పాతది కాబట్టి ఏమైనా పెన్షన్ కూలినందుకు ఈ ఇంజరీ జరగడం జరిగింది. కాకపోతే మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నట్టు అక్కడ 25 మంది విద్యార్థులలో దురదృష్టవశాత్తు 5 మందికే గాయాలైనాయి. ఈ పాత బిల్డింగ్ కాంట్రాక్టర్ రిలక్షన్ అన్నది ఏమి ఉండదు. ఇట్లా క్వశ్చన్ అరేంజ్ కాదు కాంట్రాక్టర్ రిలక్షన్. కాకపోతే 20 సంవత్సరాల క్రితం చేసిన బిల్డింగ్ సీపేజ్ అయ్యి ఎప్పుడన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకంటే పాత బిల్డింగ్లో కూడా కొన్ని కొనసాగుతున్నాయి. వాటికి ఎన్నో జాగ్రత్తలు మరమ్మతులు చేయించినాం. తర్వాత ఎక్కడైతే చాలా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండల పరిధిలోని మోర్గి గేట్ వద్ద నూతన అవుట్పోస్ట్ నాగల్గిద్ద పోలీస్ స్టేషన్ను ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్, ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పోలీస్ స్టేషన్ వలన 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వేరే మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్ భవనాలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడైతే ప్రభుత్వ సొంత భవనాలు లేవో అక్కడ కొత్త భవనాలకు ప్రతిపాదనలు పంపి నిర్మించే విధంగా చూస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. పోలీసులు పోతే అన్ని వర్షం దొరుకుతుంది నీళ్ళు కడుతుంది. పోలీస్ స్టేషన్ రోజు జోర్గా నుంచి తీసుకుంటాను. సో అక్కడ క్లియర్ చేసినారు. మేము 10 లక్షలు చూస్తాము. కొందరు ప్లాన్ చేసుకుని మళ్ళీ ఈ స్టార్ట్ వెళ్ళండి. ఇది చూసిన తర్వాత కళ్ళు సిద్ధంగా కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ చేసి దర్శనం కట్టుకొని సో మరి ఏంటంటే ఎన్నో ముందు వస్తున్నారు. ఇవి ఓటీస్ అందరికీ ఏ రోజు ఉండదు చూసించారు ఇక్కడ ఉంటారు. మహారాష్ట్ర పోవాలన్నా ఈ రోజులో ఇక్కడ కర్ణాటక పోవాలన్నా ఇంపార్టెంట్ జంక్షన్ అది. దీన్ని మనం స్ట్రెంథన్ చేసుకుంటే ఏంటంటే ఒక సంగారెడ్డిలో ఏటీఎం మన బీజంలో ఒక పెద్ద దొంగతనం ఉంది. అట్లాంటి అయినప్పుడు ఏంటంటే ఇట్లాంటి అవుట్ పోస్ట్ ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న పోలీసులు ఓటు వస్తారు. కంప్లీట్ గా ఫుల్ పోలీస్ స్టేషన్ కాదు. ఎందుకంటే ఫుల్ పోలీస్ స్టేషన్ పెద్ద సెటప్ ఉంటుంది. అది కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. దానికి ఆర్థికంగా కూడా శాంక్షన్స్ రావాలి, నిధులు రావాలి. మన దగ్గర 4 గంటలు కానివ్వండి, కలేరు కానివ్వండి, అన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఉన్న వాటిలో ఉన్న వనరులలో మనం ఎంత ఎఫెక్టివ్ గా చేయొచ్చు అంటే ఒక బిల్డింగ్ కట్టాలి, సోర్స్ బిల్డింగ్ కట్టాలంటే ₹1,00,000 అంత పెద్ద ఉంటుంది. సో ఉన్న అవుట్పోస్ట్ ని కొద్దిగా స్ట్రెంథన్ చేసుకుని కొంచెం సోర్స్ ఇక్కడ పెట్టేసుకుంటే అంటే మనకు చాలా వరకు ఈ దొంగతనాలు కానీ ఇలాంటి ఏమైనా కూడా తొందరగా పట్టుకోవడానికి లేదని దీన్ని మాడిఫై చేయడం జరిగింది. సో దానికి ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు ఫస్ట్ డే 10 lakhs శాంక్షన్ చేస్తాను మా సైడ్ నుండి అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంతకుముందు ఎన్టీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఎన్టీ గారు కూడా నేను చేసి ఎన్టీ లాక్స్ సెటిల్మెంట్ ఇస్తాను. సో ఇక్కడ సెటిల్మెంట్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎంపీ సురేష్ కుమార్ శెట్టి అన్నారు. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా 13.5 కోట్ల నిధులతో నిర్మించనున్న మంచినీటి ట్యాంకులు, 13 కిలోమీటర్ల మేర పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతితో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీపై వివక్ష చూపారని మండిపడ్డారు. చెప్పడం జరిగింది. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇప్పుడు వేరే నా పార్లమెంట్ నియోజకవర్గము మన ఎల్లారెడ్డే కానివ్వండి, ఇక్కడ బాల్సోడనే కానివ్వండి, కామారెడ్డినే కానివ్వండి, అందరూ మరి జహీరాబాదే కానివ్వండి, ఇక్కడ మున్సిపాలిటీస్ పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగింది. కానీ ఇక్కడ నారాయణఖేడ్ పురపాలక సంఘం అప్పుడు నిర్వహించిన అధికారులే కానివ్వండి, ప్రభుత్వాలే కానివ్వండి, దానికి నిర్లక్ష్యం వహించి 13.5 కోట్ల రూపాయలే కానీ చాలా అతి తక్కువ అమౌంట్ ఈరోజు మన మున్సిపాలిటీ అవడం జరిగింది. అంటే దగ్గర కనీసం 5,000 మున్సిపల్ ట్యాప్ ఉన్నా కానీ ఏదో 1,200 నామ చెప్పుకున్న వారికి పంపించి మరి ఈరోజు నిధులు అతి తక్కువ రావడం జరిగింది. ఈ ఉన్న నిధులు ముందు వాడుకుంటాం. మరి దానికోసం మళ్ళీ కూడా మేము కొత్త ప్రపోజల్స్ మా జిల్లా కలెక్టర్ గారికి, మా శాసనసభ సంజయ్ రెడ్డి గారు, మేము మన మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఆనంద్ శెట్కర్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ కూడా రివైజ్ ఎస్టిమేట్ చేసి దీనికి ఎంత 5,000 పైన ఉన్న చెల్లుకున్న మున్సిపల్ ట్యాప్స్ ఇంకా ఎక్కువ నిధులు మంజూరు చేసి
నారాయణఖేడ్ చాలా ఫాస్టెస్ట్ టౌన్ గ్రోయింగ్ టౌన్ ఇది మున్సిపాలిటీ. దరఖాస్తుల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ఆరోపించారు. అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని ఉత్తనూరు గ్రామ పంచాయతీలోని ప్రజాపాలనలో తీసుకున్న 75 దరఖాస్తులను ఆన్లైన్ చేయని అని తెలిపారు. బాధితులను కలిసి తక్షణమే ఆన్లైన్ చేసి వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పథకాలు వచ్చే ఉద్దేశం లేకనే ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను ప్రభుత్వం ఆన్లైన్ చేయకుండా మోసం చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు మత్తాలి రాజు, దరఖాస్తు బాధితులు తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఇవాళ ప్రజలకు వచ్చేటువంటి పథకాలు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేస్తాను మోసం చేస్తుంది, రైతులకు రైతు భరోసా ఇస్తాను మోసం చేస్తుంది. అంటే మరి వానకాలం రైతు భరోసా ఇవ్వబోతుంది, యాసంగ భరోసా ఇవ్వబోతుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ రైతు భరోసాకు అప్లై చేసుకున్నామంటావు. అరే ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం? అసలు నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావా? నీ అబద్ధాలలో పుట్టినావు నువ్వు. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే అబద్ధం, కాంగ్రెస్ అంటేనే పచ్చి మోసం. నువ్వు ఆ రోజు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఈ రోజు ప్రజల్ని ఎండలకి తిప్పుకుంటా ముప్పు తిప్పులు పెట్టుకుంటా ఒకరోజు గ్రామ సభ అంటావు, ఒకరోజు ప్రజాపాలన అంటావు, ఒకరోజు ఇంకో సభ అంటావు. ఏంది ఇదంతా పరిస్థితి? నీకు ఇచ్చేది ఇష్టం ఉంటే ఇవ్వు, లేకుంటే చేత కాదంటే నాతో చేత కానీ ప్రజలతో ముక్కు నాకు రాయని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు పదే సార్లు ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నావు రైతులను, ప్రజలను. ఎక్కడ నువ్వు ఇచ్చిన రుణమాఫీ అంటే ఇలా ఒక్కొక్క గ్రామంలో కూడా 20 మంది కూడా రుణమాఫీ కాలేదు 2 లక్షల లోపు. మరి ఆ రోజు ఎన్నికల హామీలో 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పినా ఇవ్వలేదు. ఏది పరిస్థితి అని ఇవాళ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క నువ్వు అన్ని కళ్ళబల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజలకు వచ్చేటువంటి పథకాలు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేస్తాను మోసం చేస్తుంది, రైతులకు రైతు భరోసా ఇస్తాను మోసం చేస్తుంది. అంటే మరి వానకాలం రైతు భరోసా ఇవ్వబోతుంది, యాసంగ భరోసా ఇవ్వబోతుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ రైతు భరోసాకు అప్లై చేసుకున్నామంటావు. అరే ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం? అసలు నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావా? నీ అబద్ధాలలో పుట్టినావు నువ్వు. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే అబద్ధం, కాంగ్రెస్ అంటేనే పచ్చి మోసం. నువ్వు ఆ రోజు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఈ రోజు ప్రజల్ని ఎండలకి తిప్పుకుంటా ముప్పు తిప్పులు పెట్టుకుంటా ఒకరోజు గ్రామ సభ అంటావు, ఒకరోజు ప్రజాపాలన అంటావు, ఒకరోజు ఇంకో సభ అంటావు. ఏంది ఇదంతా పరిస్థితి? నీకు ఇచ్చేది ఇష్టం ఉంటే ఇవ్వు, లేకుంటే చేత కాదంటే నాతో చేత కానీ ప్రజలతో ముక్కు నాకు రాయని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు పదే సార్లు ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నావు రైతులను. ఫేక్ నోట్ల తయారీ గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మహబూబ్ నగర్ కు చెందిన 26 ఏళ్ల కర్లీ నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫేక్ కరెన్సీ తయారీలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గ్రాఫిక్ డిజైనర్ గా వృత్తి కొనసాగిస్తున్న నవీన్ తేలికగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో తన డిజైన్ నైపుణ్యాన్ని చెడుగా ఉపయోగించాడు. నకిలీ నోట్లు తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఫేక్ కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్, పేపర్, ఇంక్ తదితర సామాగ్రిని కూడా పోలీసులు పట్టుకున్నారు. మంచి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక యాక్ట్ ను కంటైన్ చేయగలిగింది. కౌంటర్ఫీట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రడక్షన్ అయిన తర్వాత కౌంటర్ఫీట్ కరెన్సీ సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ ను కూడా టోటల్ గా అన్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రింటర్స్ ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ 45 GSM పేపర్ ద్వారా క్వాలిటీ, టెక్స్చర్ సేమ్ లైక్ జెన్యూన్ కరెన్సీ నోట్ ఉన్నటువంటి ఆ పేపర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ ఆ శాంపుల్ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి బెటర్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి ఇంకా హైలీ సఫిస్టికేటెడ్ స్కానింగ్ ప్రింటింగ్ ప్రాసెస్ లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఇతను ప్రింట్ చేసి శాంపుల్ పంపిస్తాక గుజరాత్ నుంచి ఒక టీం వచ్చి
వీళ్ళు చూసి ఓకే మీరు ఇలా చేయడం వల్ల ఒక ₹1,00,000 నోట్ ప్రింట్ చేస్తే మీకు ₹10,000 ఇస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇదే మెటీరియల్ వాళ్ళు 3 ప్లేసెస్ పంపించమని చెప్పారు. కోల్కతాకు ఒకటి, గుజరాత్ ఒక అడ్రస్ అక్కడికి, అలాగే విజయవాడకి పంపించారు. కానీ వీళ్ళు ప్రింట్ చేశారు కానీ కమ్యూనిటీలో సర్క్యులేషన్ తీసుకురాలేకపోయారు. ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు మన ఇన్ఫర్మెంట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూవ్మెంట్ మనం కనుక్కొని వీళ్ళు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ల్యాబ్ జిల్లా శిక్షణ కేంద్రాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. డిఆర్డీఓ సహకార ఇందిరమ్మ మహిళా శక్తి మన దుకాణం క్యాంటీన్ను స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డిఆర్డీఓ శ్రీనివాస్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ పద్మజ పాల్గొన్నారు. శ్రీ నందకిషోర్ యాదవ్ గారు 2 రోజుల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి నేను మరియు రాష్ట్ర కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ గుత్తా సురేందర్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, అసెంబ్లీ స్పీకర్తో సహా మరి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాము. ఆ మీటింగ్లో కూడా గవర్నర్లు, పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా గారు 2 రోజులు పూర్తిగా ఆ సమావేశాలన్నింటినీ అదే చోట వారు ప్రెజెన్స్ ఉంది. మరి మన తరఫున మన రాష్ట్ర తరఫున నాకు మాట్లాడే అవకాశం రావాలని చైర్మన్ గారి డిప్యూటీ చైర్మన్ గారి మాట్లాడే అవకాశం వచ్చింది. ఒకటి, ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా స్పీకర్ ఆపరేటింగ్ స్పీకర్ రాష్ట్రానికి ఏం చేయాలనే దాని మీద చర్చ జరుగుతుంది. 2, చట్టాలు తయారు చేసినట్టు ప్రభుత్వంతో పాటు విపక్షాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలని దాని విషయంలో 3, ఈరోజు రేపు ఉన్నారు కాబట్టి దాన్ని దూరం చేయాలంటే మాట్లాడడం మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చాలా కొత్తగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి విషయంగా వారు తీసుకున్న అనుకోండి, వారు పెట్టిన మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని అన్ని రాష్ట్రాల తెలిసే విధంగా మన రాష్ట్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మెగా జాబ్ మేళాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామంలో మెగా జాబ్ మేళాను క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగ యువకులకు లక్షలాది మంది ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న మహాజాబ్ మేళాలో దాదాపు 3,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువత వచ్చిన ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఉపయోగించుకుని కుటుంబానికి చేయూతనివ్వాలన్నారు. మొదలుపెట్టి చూద్దాం అసలు రెస్పాన్స్ ఎట్లుంటుంది, అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లోకల్లో ఉన్న వాళ్ళందరూ అనే ఆలోచనతో పెట్టున్నాం. కానీ ఈరోజు కృష్ణ కోఆర్డినేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 20-25 కంపెనీస్ని ఇక్కడ పిలిచున్నారు. మీకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. అది పబ్లిక్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అని కాకుండా, గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టర్ అని కాకుండా, చదువుకున్న పిల్లోడికి సర్టిఫికేట్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన ప్రతి పిల్లోడికి ఏదో ఒక రకం ఉపాధి దొరకాలనేది కేసీఆర్ గారి ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకొచ్చి
లక్షలాది మంది స్టూడెంట్స్ కి ఈరోజు ఉపాధి కల్పించిన ఘనత ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయంగా విభేదించినా అది ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని, ప్రతి కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలందరినీ, ఉదాహరణకి ఇక్కడ ఫాక్స్కాన్ చేస్తున్నారు, ఫాక్స్కాన్ ఏర్పాటు చేస్తున్నారు, నాకు ఐడియా ఉంది. ఎక్కడో గుజరాత్కి పోతుంది కంపెనీ అన్నప్పుడు దాన్ని పట్టుకొని కంపెనీని పట్టుకొని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళని పిలుచుకొచ్చి ఇమీడియట్ ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి ఫాక్స్కాన్ కంపెనీ లాంటి కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చందన్ వెల్లిలో, షాబాద్ లో ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాం. అట్లే కొండకల్లో ఎక్కడ చూసినా హైదరాబాద్ సిటీకి నలుమూలలా కూడా చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ, ఐటీ కంపెనీల సంఖ్య పెంచుకుంటూ ఏ కంపెనీ వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక కంపెనీ వస్తే దాని వెనకాల వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చు అని ఆలోచనతో చేస్తున్నారు. సో ఈ మధ్య ఆలోచిస్తున్నప్పుడు సరే ప్రభుత్వం ఎట్లా గాలికి వదిలేస్తున్నారు, కనీసం ఇక్కడున్న యువతకి, చదువుకున్న పిల్లలకి ఏదో ఒక రకంగా ఉపాధి దొరకాలంటే చాలా మంది పిల్లలు అంటే ఉద్యోగస్తులు కావాల్సిన కంపెనీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి. అక్కడున్న ఖాళీలను ఫిల్ చేసుకోవాలంటే మన కాన్స్టిట్యూన్సీ లో జాబ్ మేళ పెడితే బాగుంటుందని ఆలోచించి పెట్టడం జరిగింది. ఈరోజు దాదాపుగా 25 కంపెనీస్ వచ్చినాయి. దాదాపుగా 3,000 మందికి ఇవ్వగలిగా ఖాళీలు ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నారు. దానికి సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడ కొంతమంది వచ్చినారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మీకు బెటర్ ఆపర్చునిటీ కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబిల్గూడ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముందుగా గౌడ కులస్తులకు కోరిన విధంగా జనగాంను పాపయ్య గౌడ్ పేరు మీదుగా మార్చామని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంచడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కోక్కపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రైతన్నలలాగే గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీరేంద్ర గౌడ్, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు మరి సానుకూలంగా స్పందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. లేని పరిస్థితి ఈ రోజు బీసీ వర్గాలకు ఎందుకు వచ్చింది? ఆనాడు వెట్టి చాకిరి నుంచి మొదలు పెట్టుకుంటే పూలే గారు చెప్పించినటువంటి పోరాటం దగ్గర నుంచి, ఆ తర్వాత అంబేద్కర్ గారి పుణ్యమాని అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో అప్పుడే బీసీలకు రిజర్వేషన్ అందులో ఆయన పొందుపరిస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించుకోకపోతారు? ఎప్పటిదాకా బీసీలు వెట్టి చాకిరి చేస్తూ ఉండాలి? మా కులం గురించి, మా జాతి గురించి, మా గ్రామం గురించి మేము నిర్ణయం తీసుకోకూడదా? మేము మాట్లాడకూడదా? మేము చట్టాల్లో మాట్లాడడానికి అర్హులం కామా? ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది? అందుకోసమే ఈ రోజు పాపన్న స్ఫూర్తిగా పాపన్న చేసిన పోరాటాన్ని ప్రతి కులం కూడా ఈ రోజు బలహీన వర్గాల కులాలని పేరు పెట్టినటువంటి సాగలి, మంగలి, కుమ్మరి, గౌడ, ముదిరాజ్ వీళ్ళందరూ కూడా ఏకమై రేపు పొద్దున ఖచ్చితంగా మేమెంతున్నామో మాకు అన్ని సీట్లు కావాలనే పోరాటాన్ని మొదలు పెడుతున్నాం. అతి తొందరలో ఈ యొక్క బీసీల రిజర్వేషన్ పోరాటం ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. అసోసియేషన్ కమిటీలకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గౌడ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారికి ఎంత మటుకు హక్కులు అనేది వాళ్ళు కైవసం చేసుకున్నాము, మరి ఎంత హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది చాలా. మరి వారికి సపోర్ట్ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యనే కుల జన గణనాన్ని పెట్టించి బీసీలకి అటు చదువుల్లో ఎటువంటి రిజర్వేషన్లు రావాలి, హక్కులు కావాలి, మరి రాజకీయ చైతన్యం ఉన్న బీసీల కుటుంబంలో కూడా మరి వారికి రాజకీయాలలో రిజర్వేషన్ ఎంతవరకు చేసి న్యాయం చేయాలనేది ముఖ్య అంశంగా ఈ బీసీ జనగణన కూడా జరిపారు. మరి రాబోయే కాలంలో కూడా వారికి ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.